ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక ఎండల నుంచి ఉపశమనం లభించినట్లే వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు అందించింది. 2 రోజుల పాటు ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల నేపథ్యంలో మరో 48 గంటల్లోపు నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. దీంతో 2.5 నెలలుగా హడలెత్తించిన ఎండలు అధిక ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫాను పరిస్థితులు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో జూన్ 4న లేదా 5వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాతావరణ నిపుణులు తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా రుతుపవనాలు మరో 2 రోజుల్లో కేరళలోకి ప్రవేశిస్తాయంటూ తెలిపారు. ఇక నిజానికి నైరుతి రుతుపవనాలు భారతదేశంలోకి లేటుగా ఎంట్రీ ఇవ్వనున్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోకి లేటుగా ప్రవేశిస్తాయి. అంటే వర్షాకాలం ఆలస్యంగా మొదలవుతుంది. సాధారణంగా జూన్ ఆరంభంలో కేరళను తాకే రుతుపవనాలు 4-5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించేవి. జూన్ మొదటి వారంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ ఈసారి సెకండ్ వీక్ లో విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలుపుతోంది. అంటే జూన్ 10-12 తేదీలో నైరుతి రుతుపవనాలు చేరుకుంటాయి. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలంతా విస్తరిస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. మరొక వైపు తెలంగాణలో ఇక ఎండల తీవ్రత తగ్గుతుందని తెలంగాణ వాతావరణ శాఖ తెలపడం జరిగింది. జూన్ ఆరంభం నుంచి ఎండలు తగ్గుతాయని, ఇప్పటి వరకు 46 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా ఈ 2-3 రోజుల పాటు 40 డిగ్రీల వరకు నమోదవుతాయని ప్రకటించారు. ఇక ఆ తర్వాత కేరళను రుతుపవనాలు తాకటంతో వర్షాలు మొదలవుతాయి కాబట్టి ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయి. ఇలా తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. తెలంగాణలో ఎండావాన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండలు, సాయంత్రం అయిందంటే చాలు వానలు కురుస్తున్నాయి. ఇక సోమవారం రోజు నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఈ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మంగళవారం రోజున ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇక ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇక ఏపీలో ఓవైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో సోమవారం అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక ఇతర జిల్లాల్లోనూ చెదురు ముదురుగా ఇటు పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పిడుగులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు, ప్రమాదం పొంచి ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ మేరకు పడనున్నటువంటి వర్షాలతో ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలంటూ తెలిపారు.